హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు ఉల్లిగడ్డ కర్రీ అండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. ఫస్ట్ అవి కొంచెం అయిన తర్వాత శనగపప్పు పచ్చివాసన పోయే వరకు కొంచెం నూనెలో వేంపండి. వేంపిన తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు వేసి వేగనివ్వండి. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు వేంపి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఆ పసుపు అల్లం వెల్లుల్లిపాయ కొంచెం ఈ సీజన్లో ఎక్కువ తీసుకోవాలండి, అందుకే నేను పసుపు కొంచెం ఎక్కువ వాడతాను. ఇది పట్టించిన పసుపు. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి కలపండి. కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి, ఆనియన్స్ దబ్బును ఉడుకుతాయి. కరివేపాకు కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. మూత తీసి కొంచెం కలబెట్టుకొని ఉప్పు, కారం వేసుకోవాలండి. మాది పట్టించిన కారం అండి. ఉప్పు కొంచెం మేము కారం ఎక్కువ తింటాం, మీరు చూసుకొని వేసుకోండి. మంచిగా కలిపి కాసేపు మగ్గనివ్వండి. ఉల్లిగడ్డ శనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఫైనల్గా ధనియాల పొడి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.